మహాజాతర మేడారంలో భక్తులు నరకం చూస్తున్నారు. నిన్న సాయంత్రం మొదలైన ట్రాఫిక్ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాహనాల మళ్లింపులో అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. ట్రాఫిక్ నియంత్రణలో ఆధునిక టెక్నాలజీ, ఏఐ పరిజ్ఞానం ఏమాత్రం ఫలితాలివ్వలేదు. మేడారం చేరేందుకు నరకం చూస్తున్నారు భక్తులు. చీకట్లో పసిపిల్లలతో పాటు తల్లులు, వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు నరకం చూశారు. మేడారం టు పస్రా చేరేందుకు 10 గంటలు, పస్రా నుంచి తాడ్వాయి పోయేందుకు మరో 4 గంటలు, అక్కడి నుంచి మేడారం చేరేందుకు మరో 4 గంటల సమయం పడుతుంది. దాంతో ట్రాఫిక్ లోనే నరకం చూస్తున్నారు. మేడారం జాతరలో ఖాళీగా దర్శనమిస్తున్నాయి క్యూ లైన్లు. పస్రా నుంచి మేడారం వరకు ప్రైవేట్ వాహనాల రూట్లోనూ ట్రాఫిక్ జామ్ అయింది. తిరుగు ప్రయాణానికి బస్సు లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. హన్మకొండ వెళ్లేందుకు బస్సులు లేవంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అమ్మవార్లను దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు క్యూ లైన్లోనే దేవుడు కనిపించారు. క్యూ లైన్లోని భక్తుల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. తాగడానికి కనీసం మంచినీళ్లు లేక గంటల తరబడి చిన్నారులు అవస్థలు పడ్డారు. వృద్ధులు ఆయాసపడుతూ ఉండటం చూసి భక్తులు అధికారులపై కన్నెర చేశారు. ఆగ్రహం పట్టలేక ఆర్టీసీ బస్సులపై దాడులకు తెగబడ్డారు. బస్సుల అద్దాలు కూడా పగలగొట్టారు. 2 రోజులుగా ప్రశాంతంగా జరిగిన మేడారం మహాజాతరలో 3వ రోజు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కడికక్కడా చిక్కుకుపోయిన భక్తులు ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు. ఊహించని విధంగా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తడం, రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్తో వచ్చేదారులు వెళ్లేదారులు స్తంభించిపోవడంతో అంతా గందరగోళంగా మారింది. ఐపీఎస్ ఆఫీసర్లు 6 ఉన్నారు. మేడారంలో భక్తుల ట్రాఫిక్ కష్టాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. మేడారంలో ఆర్టీసీ దగ్గరకు వచ్చినటువంటి భక్తుల కష్టాలు అన్ని ఇన్ని కావు. చాలా ఇబ్బంది పడుతున్నారు. చూస్తున్నాం, ఇక్కడ వచ్చినటువంటి బస్సు కళ్ళకు ఆపుతున్నారు. ఒక్క బస్సు లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. కనీసం నీళ్లు లేవని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టీసీలో పరిస్థితులు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బస్సులు లేక ఉదయం నుంచి నిన్న రాత్రి నుంచి ఇక్కడ పడుతున్నటువంటి కష్టాలు, కనీసం తాగడానికి నీళ్లు లేక, కూర్చోడానికి ఉండడానికి నీళ్లు లేని పరిస్థితిలో ఆవేశానికి లోనైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు, తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? నిన్న సాయంత్రము 4 గంటలకు వచ్చినామండి. మేము పిల్లలు పట్టుకొని వచ్చినాము. అసలు చలిలా తాగడానికి నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవు, బస్సులు లేవు. హన్మకొండ వరంగల్ డిపో బస్సు ఒక్కటి కూడా రావట్లేదు. వేరే బస్సు వాళ్ళను పంపిస్తారండి అంటే మేము పంపమంటున్నారు. నైట్ నుంచి మేమైతే చాలా ఇబ్బందులలో ఉన్నాము. కనీసం పిల్లలకు త్రాగడానికి తినడానికి ఏం లేదు. నిన్న సాయంత్రం 4 గంటలకు మేము ఇక్కడికి వచ్చినాము. సరే, ఈ డిపో నుంచి మళ్ళీ ఈ లైన్లు ఎందుకు కట్టిండ్రండి? లైన్లు కట్టిర్రు, అందులో 2 గంటలు తిరిగినాం. అవి వేస్ట్ కట్టిర్రు కదా లైన్లు. కనీసం బస్సు ఏం లేదు. పిల్లలు పట్టుకునేది చాలా ఇబ్బందులు పడతాం. ప్రభుత్వం మాత్రం ఇలా వీపుల మేము హన్మకొండకి వెళ్ళాలి. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఉంటాను. సాయంత్రం 4 గంటలకు లేదు, హన్మకొండ వరంగల్ బస్సు లేదు. ఇప్పటి వరకు కూడా లేవు. 4 గంటలకు వచ్చి లైన్ లో ఉన్నాము. ఇంతవరకు కూడా లేవు. దేనికి సౌకర్యం లేదు. వాష్రూమ్ ఈ రోజు ఉదయం 4 గంటల నిన్న సాయంత్రం 4 గంటల నుండి వస్తున్నాము. అప్పటికిప్పటి కూడా ఇంత సౌకర్యం
సౌకర్యం లేదు. దేనికి సౌకర్యం, వాటర్ కి దేనికి దానికి కూడా సౌకర్యం లేదు. ఇప్పటికి 12 గంటల నుండి దేనికి సౌకర్యం లేదు. నిన్న నైట్ నుండి నా చలిలో చిన్న పిల్లలను వేసుకొని ఉంటున్నాము. మనం చూస్తున్నాం, నిన్న సాయంత్రం 4 గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా బస్సులు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బస్సు కదలకుండా అడ్డుకుంటున్నారు. వీళ్ళు బస్సులు లేకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా బస్సులు కదలొద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండకు పంపించాల్సిన బస్సులు అర్జెంట్ గా రప్పించాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. రాత్రి నుంచి వచ్చాం సారు, మా వాన మనసు కూర్చుంది. చిన్న పిల్లలు వాళ్ళు మొత్తం తెల్ల నాక మాకు నిడదలు లేవు. రాత్రి వచ్చి పండుకున్నాం. ఈడ మా పరిస్థితి ఏంది? ఈ పిరి బస్సులు ఎందుకేసిండి సారు? మనుషులు ఇబ్బంది పెడతాండు, ఆగమాగం చెప్తాను సారు. మాకు గోస అవుతాంది, నిడద లేక దేవుని దగ్గరకు వస్తే ఎందుకేసిండి ఈయన? బస్సులు మాకు ఇవ్వాలి. పిల్లలు చిన్న పిల్లలు వేసుకొని రోడ్ మీద ఎంతసేపు ఉంటారు సారు? ఎంతగానో ఉంటారు. ఇట్లాగా చేయొద్దు జనాన్ని ఫ్రీ బస్సులు వేసి. ఇది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ఆవేదన, ఆక్రోశం మనం చూస్తున్నాం. ఎవరిని కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. నిన్న సాయంత్రం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బంది, కనీసం త్రాగడానికి నీళ్లు లేవని చెప్తున్నారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఇక్కడే బస్ స్టాండ్ లో ఉన్నామంటే మా కష్టం ఎంత ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళు ఒకసారి చూపిస్తున్నారు. వాళ్ళ బాధని ఎంత ఇబ్బంది పడుతున్నారు. 4000 బస్సులు ఇస్తామని చెప్పినటువంటి అధికారులు 4000 బస్సులు ఎటుపోయాయని నిలదీస్తున్నారు, అడుగుతున్నారు. ఇప్పటికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులందరూ కూడా సమస్య పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వీళ్ళందరూ వీళ్ళు ఎక్కడ పోతున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. నైట్ 8 గంటలకు వచ్చినాం మేము. నైట్ 8 గంటలకు వస్తే డిపో వాళ్ళు ఏం చెప్తారు, డిపో మీద నిలబడమంటారు. సరే అని చెప్పి డిపో లైన్ ఎందుకు పెట్టిళ్ళు? డిపో లైన్ లో నిలబడ్డాం. 8 గంటల డిపో లైన్ నిలబడితే డిపోకు ఒక్క బస్సు రాలేదు. 8 గంటల నుంచి డిపోకు ఒక్క బస్సు రాలేదు. డిపో లైన్ కి ఒక్క బస్సు రాలేదు. ఎందుకు రాలేదంటే ఆడికి వచ్చి ఎక్కమంటారు. మళ్ళీ ఆడికి వస్తే ఆడ కట్టలతో కొడతారు, మళ్ళీ రమ్మంటారు. చెప్పండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆవేదన, ఆక్రోశం, ఉన్నటువంటి బాధను వీళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నది. వెంటనే బస్సులు పంపించాల్సినటువంటి పరిస్థితులు మేడారం తాత్కాలిక బస్టాండ్ లో ఉంది. చాలా ఆగ్రహంతో ఉన్నారు, ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ నుంచి వెళ్లినటువంటి బస్సులలో కూడా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో 12 గంటల పాటు బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు అక్కడ బస్సులో కష్టపడుతుండగా ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న వాళ్ళకి కనీసం నీళ్లు లేక, త్రాగునీరు లేక నిన్న సాయంత్రం 8 గంటల వరకు ఇక్కడనే ఉంటున్నాం, మాకు బస్సులు ఎందుకు ఏర్పాటు చేయట్లేదని నిలదీస్తున్నటువంటి పరిస్థితి మేడారంలో కనిపిస్తుంది. చాలా ఆగ్రహంతో ఉన్నారు. బస్సులు 4000 బస్సులు ఏర్పాటు చేస్తామన్నటువంటి అధికార యంత్రాంగం